ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేకాస్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్న మీకందరికీ దేవుని కృప తోడయుండి నడిపించును గాక. దేవుడు మీ ప్రతి కార్యమును సఫలపరచును గాక. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి, దేవుని సన్నిధిని వెదికే వారికి ప్రభువు గొప్ప అద్భుత కార్యములు చేస్తాడు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మీ అందరి జీవితంలో కూడా ప్రభు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. కృంగిపోవద్దు, నిరాశపడద్దు, ధైర్యం తెచ్చుకోండి, బలం తెచ్చుకోండి. యెహోవాయే నీ బలం. యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలం పొందుతారు. దేవుడున్నాడు, మీకు ప్రతిఫలం ఇస్తాడు, నిశ్చయంగా మీకు సహాయం చేస్తాడు, నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు తనను నమ్మిన వారిని ఎన్నడూ విడిచిపెట్టడు. తనకు ప్రార్థించే వారి ఎడల కృప చూపించే దేవుడు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు నీకు తోడుంటాడు. నీ శ్రమలో, నీ కష్టంలో, నీ బాధలో, నీ ఒంటరితనములో, నీ కృంగిన సమయంలో ప్రభు నిన్ను ఎత్తుకొని నడిపిస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నిన్నెన్నడూ విడువను, నిన్నెన్నడూ ఎడబాయనని ప్రభు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రియులారా, ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో ఇక్కడ మనం అపోస్తులైన పౌలు యొక్క శ్రమల గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు 26వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. పౌలు మీద శత్రువులుగా ఉన్నటువంటి వారు అనేక మంది అనేక నిందలు వేసినప్పుడు, పౌలుని మరణానికి అప్పగించాలి అని ప్రయత్నించినప్పుడు ప్రతి చోట దేవుడు తోడుండి పౌలును తప్పిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన పరిచర్యలో కూడా అనేక సార్లు అనేక ఆపదల నుండి, అనేక శ్రమల నుండి దేవుడు పౌలును తప్పించాడు. దేవుడు పౌలును తప్పించాడు అని మీరు వింటూ ఉన్నారు అంటే నిశ్చయముగా దేవుడు నీ శ్రమల నుండి నిన్ను విడిపించగలడు అని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి. వాక్యం చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు ఆనాడు భక్తుల జీవితాల్లో ప్రభు ఏ కార్యాన్నైతే చేశాడో ఈనాడు మీ జీవితంలో కూడా ప్రభు ఆ కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు అని మీరు విశ్వసించాలి. ప్రియులారా, ఈరోజు 26వ అధ్యాయం మొదటి వచనం నుండి క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. అగ్రిప్ప పౌలును చూచి, నీ పక్షమును చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగూ సమాధానము చెప్పసాగెను. ప్రియులారా, ఇదంతా కూడా ఈ అపోస్తుల కార్యముల గ్రంథం రాసిన వ్యక్తి వైద్యుడైన లూకా, డాక్టర్ లూకా. ఆయన ఇదంతా చూసినట్లుగా మొత్తం కూడా భలే విపులీకరించి చాలా స్పష్టంగా మనకు రాస్తూ ఉన్నాడు. పౌలు పరిచర్యలో, అపోస్తుల కార్యముల గ్రంథములో మేము అని ఎక్కడైతే మనకు కనబడతా ఉంటుందో ఆ చోటల్లా లూకా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చును. ప్రియులారా, ఇక్కడ పౌలుని అగ్రిప్ప రాజు దగ్గరకు తీసుకొచ్చారు. ఫేస్తు గవర్నర్గా ఉన్నాడు. ఆయనకేమీ అర్థం కావట్లేదు. పౌలు మీద యూదులు మోపిన నేరారోపణ ఏది కూడా సరైనదిగా అనిపించట్లేదు. పౌలు నేరస్తుడులాగా కనిపించట్లేదు. కాబట్టి ఇప్పుడు ఫేస్తు అగ్రిప్ప రాజును తీసుకొచ్చాడు. నీకైనా ఏమైనా ఇతరులు ఏమన్నా కనబడుతుందా, ఏమైనా నువ్వు పరిశీలించగలవా అని అగ్రిప్ప రాజు ఎదుట నిలబెట్టినప్పుడు అగ్రిప్ప రాజు పౌలుతోటి చెప్తున్న మాట మనం ఇప్పుడు చదివిన వచనం. అగ్రిప్ప పౌలును చూచి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనది అన్నాడు. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగూ సమాధానము చెప్పసాగెను. 2వ వచనం. అగ్రిప్ప రాజా, తమరి యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను
వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను. తాలిమితో నా మనవి వినవలెనని వేడుకొనుచున్నాను. ప్రియులారా, ఇక్కడ పౌలు అగ్రిప్ప రాజుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అగ్రిప్ప రాజు గురించి కొన్ని విషయాలను చెప్తూ ఉన్నాడు. అదేంటంటే, యూదులు నా మీద మోపిన నేరములన్నీ మీరు విన్నారు. అలాగే ఇప్పుడు నేను చెప్పే విషయంలో సమస్తమైన ఆచారాలు, వివాదాలు మీకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఒక యూదుడివి. ఇంకా వేరే వ్యక్తులకైతే ఇవేమన్నా చెప్పినా వాళ్ళకి తెలియకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. నువ్వు యూదుడు కాబట్టి నీకు అదంతా ఆచారాలు, ఆ వివాదాలన్నీ అర్థమవుతాయి. కాబట్టి ఇప్పుడు మీ ఎదుట సమాధానం చెప్పుకొనబోయే ఈ అవకాశం దొరికినందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను అంటాడు. తర్వాత ఇంకో మాట అంటాడు, తాలిమితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను. అంటే ఒక పక్క సంతోషం, ఎందుకంటే ఈయనన్నా అర్థం చేసుకుంటాడు. పౌలు అక్కడ ఏ తప్పు చేయలేదు, కానీ చేయని తప్పు చేశాడు అని యూదులు పౌలు మీద మోపారు. అందుకని ఇప్పుడు ఈయనతో చెప్తే ఈయనన్న ఈ విషయాల్లో పౌలు ఏం తప్పు చేయలేదు అని చెబుతాడు అని పౌలు భక్తుడు ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, 4వ వచనం, మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. ఒక ప్రత్యేకమైన సాక్ష్యం ఇక్కడ పౌలు భక్తుడు కలిగి ఉన్నట్లుగా ఈ వచనంలో మనకి కనబడుతుంది. యెరూషలేములో నా జనము మధ్యను అంటున్నాడు, అంటే యూదుల మధ్య. రెండవది, బాల్యం నుంచి నేను బ్రతికిన బ్రతుకు, చిన్నప్పటి నుంచి నేను ఎట్లా జీవించాను, ధర్మశాస్త్రం పట్ల ఎలాంటి ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాను, పరిసయ్యుడుగా నేను ఎలా జీవించాను, బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి వాడు, అలాగే భక్తిపరుడుగా ఉన్నటువంటి వ్యక్తిగా సౌలు ఎదిగిన వ్యక్తి. ప్రియులార, బాల్యము నుండి ఇప్పుడు ఆయన ప్రజలందరి ముందు, అగ్రిప్ప రాజు ముందు చెప్తున్నటువంటి ఒక మాట, నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభుని నమ్మక మునుపు సౌలుగా ఉన్నప్పుడు ఎలాగూ ప్రజల్ని హింసించాడు, ఎంతమందిని చంపాడు, ఎంతమందిని జైల్లో వేశాడు. ఈయన ద్వారా పసిపిల్లలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు ఎంతమంది బాధను అనుభవించారు. ధర్మశాస్త్రం విషయమై ఎంత రోషము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన చేసిన కార్యాలన్నీ అందరికీ తెలుసు. యూదుల్లో తెలియని వారంటూ లేరు. ఆనాడు సౌలు వస్తున్నాడు అంటే ప్రజలు భయపడే పరిస్థితి. అమ్మో సౌలా అని భయపడిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే అంత హింసను సౌలు చేశాడు. యేసు ప్రభు నమ్మకమును, యేసు ప్రభుని నమ్మిన తర్వాత సౌలు పౌలుగా మారాడు. అక్కడ తన జీవితం మొత్తం మారిపోయింది. సౌలు అంటే అర్థం పెద్ద అంట, బిగ్, అంటే నేను గొప్ప, నేను అనే ఆ స్వభావం ఉండేది. పౌలు అంటే అర్థం చిన్న అని అర్థం. దాన్ని బట్టి ఆయన తను తగ్గించుకున్నాడు. ఇప్పుడు రాళ్లతో కొడుతున్నా మాట్లాడట్లేదు, తిడుతున్నా మాట్లాడట్లేదు, నిందలు వేసినా మాట్లాడట్లేదు. సౌలు మహాశూరుడు కూడా అండి. కత్తి పట్టుకొని ఉంటే అసలు అందరినీ జయించడం పెద్ద కష్టం కాదు. అంత గొప్ప వ్యక్తి కూడా అన్ని విషయాల్లో, వారనే మాటలకు కూడా మౌనంగా అలాగా తను తగ్గించుకున్నాడు. యేసు ప్రభు కూడా అలాగే వధకు సిద్ధమైన గొర్రె పిల్ల వలె. రెండవదిగా పోల్చిన పోలిక ఏంటంటే, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలాగో మౌనంగా ఉంటుందో అలాగూ యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు కూడా మౌనంగా ఉన్నాడు. ప్రియులారా, అందుకే మరొకసారి తన సాక్ష్యాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో బాల్యం నుంచి యూదులందరూ ఎరుగుదురు. 5వ వచనం, వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహు నిష్ఠగల తెగను అనుసరించి పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. అంటే ఈయన భక్తి, మత నిష్ఠ విషయాల్లో ఏ మాత్రం తక్కువ లేదనమాట. బహునిష్టగల తెగను అనుసరించి పరిసయ్యుడిగా ప్రవర్తించినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ మాట మీరు యూదుల్లో ఎవరిని అడిగినా నా గురించి సాక్ష్యం చెప్పగలరు అని ధైర్యంగా చెప్తున్నాడంటే
ఈయన జీవితం ఎంత ప్రత్యేకమైందో, అందరికీ ఎలాగో బాహాటంగా తెలిసిందో మనకు అర్థమవుతుంది. గమలీయేలు లాంటి గొప్ప బోధకుడి దగ్గర విద్యను అభ్యసించిన వ్యక్తి అండి. ఓ మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, మంచి మార్కులు కలిగిన వ్యక్తి, మంచి ఉన్నత స్థాయి కలిగిన వ్యక్తి, రోషం కలిగిన వ్యక్తి, అలాంటి వ్యక్తి అని సాక్ష్యం చెప్పగలరు అంటున్నాడు. 6వ వచనం, ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. అయితే ధర్మశాస్త్రము ఆ ఆజ్ఞలన్నీ పాటించే కాడ యూదులందరూ ఆగిపోయారు. అయితే ఆ పరిపూర్ణత, ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయేనో దానిని యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. ప్రియులారా, ఆ పరిపూర్ణత ఈ మత నిష్టలో బంధించబడిన యూదులు తెలుసుకోలేకపోయారు. యేసు మెస్సియా అని వీరు గుర్తించలేకపోయారు. కానీ మెస్సియా వస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడు, మాకు రక్షణ ఇస్తాడు అని నమ్ముతూ ఉన్నారు యూదులు. ఈవెన్ నేటికి కూడా యూదులు కొంతమంది మాకు మెస్సియా వస్తాడు అని ఎదురు చూస్తూనే ఉన్నారు ప్రియులారా. అయితే యేసే మెస్సియా అన్న సంగతి యూదులు అర్థం చేసుకోలేదు. విచిత్రమైన విషయం ఏంటంటే, సమరయ స్త్రీ అర్థం చేసుకుంది. సమరయ స్త్రీ అర్థం చేసుకుంది, నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ నేను చూశాను, ఈయన క్రీస్తు కాడా, ఈయన మెస్సియా కాడా, ఈయన కదా క్రీస్తు అని ఆయన అర్థం చేసుకుంది. యూదులకు అర్థం కాదు. యూదులు కూడా కొంతమంది అర్థం చేసుకున్నారు. నికోదేము లాంటి వృద్ధులు, ఆ పరిసయ్యులు, సత్యాన్వేషణ కలిగిన వారు యేసు ప్రభుని తెలుసుకున్నారు. ప్రియులారా, ఒక మాట చెప్తాను, ఎవరైనా ఏదైనా ఇదే నా బౌండరీ, ఇదే నా ఆలోచన, ఇదే నా సిద్ధాంతం అని అక్కడ కట్టబడి ఉంటే ఆ వ్యక్తికి అన్నిటికీ సత్యం అనేది అర్థం కాదు. సత్యం తెలుసుకోవాలి అంటే ఎదుట జరుగుతున్నది లేక ఎదుటోళ్ళు చెప్పేది వాస్తవమా కాదా, అది ఎంతవరకు నిజం అన్నది వినాలి. విన్న వ్యక్తి తెలుసుకోగలుగుతాడు. వినని వ్యక్తికి ఏం అర్థమవుతుందో చెప్పండి. యూదులు ఎలాంటి వారంటే ఆ ధర్మశాస్త్రమును గురించి తప్ప ఇంకా బయటది ఏది చెప్పినా వాళ్ళు వినరు. మాకొద్దు, మేము వినం అన్నట్లు త్రోసివేస్తారు. అందుకే యేసు ప్రభు వారి బోధలు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఆయన పరలోకాన్ని గురించి ఎన్ని విషయాలు చెప్పాడు, అవి వారికి అర్థం కాలేదు. అవన్నీ అసలు ఈజీగా అట్లా నెట్టేశారు. మాకొద్దు, మాకు ఇది చాలు, మేము అబ్రహాం సంతానం, మేము ధర్మశాస్త్రం కలిగిన వారు, మేము పరిసయ్యులు, మాకు చాలు, ఇంకా మాకు వద్దు అన్నట్లుగా వారు అలా ఉండేవారు. పౌలు కూడా ఇక్కడ అదే మాట చెప్తున్నాడు. మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణ, అదే పునరుద్ధాన జీవం, మృతులలో నుండి పునరుద్ధానం, రక్షణ, మెస్సియా వస్తాడు, మనల్ని విమోచిస్తాడు. ఆ నిరీక్షణ, దాని గురించి నేను విమర్శించబడుటకు నిలిచి ఉన్నాను అంటున్నాడు. 7వ వచనం, మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించొచ్చు, ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. ఇప్పుడు వింటున్నటువంటి అగ్రిప్ప రాజు కూడా యూదుడే. అందుకని ఆయనతో మాట్లాడుతున్నాడు, మన 12 గోత్రముల వారు అంటున్నాడు. అంటే ఇప్పుడు అగ్రిప్ప రాజు కూడా యూదులు 12 గోత్రములలో ఒక గోత్రమునకు చెందిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవిస్తున్నటువంటి వారు. భక్తి విషయంలో ఏ మాత్రం రాజీ లేదు. రాత్రి మగళ్ళు దేవుని సన్నిధిలో సేవించేవారు, బహు నిష్ట కలిగిన వారు. అటువంటి భక్తి కలిగిన వారు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఏ వాగ్దానం అంటే మెస్సియా వస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడు, మా రక్షకుడు ఆయనే. ఆ వాగ్దానం కోసం వారు ఎదురు చూస్తున్నారు. ప్రియులారా, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఒక వ్యక్తి వస్తాడు, మమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకొని వెళతాడు అని ఆ విమోచకుని కొరకు వారు ఎదురు చూశారు. దేవుడు మోషేని ఎన్నుకొని మోషే ద్వారా ఘనమైన కార్యాన్ని జరిగించి వారి నిరీక్షణ సఫలమయ్యేలా చేశాడు, వారి వాగ్దానం సఫలమయ్యేలా చేశాడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు ఆదికాండంలో, నీ సంతతి వారు తమది కాని పరదేశంలో 400 సంవత్సరాల పాటు వారు బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత నేను వారిని విమోచించి మరలా వాగ్దాన దేశానికి, ఈ పాలు తేళ్లు ప్రవహించే దేశానికి, కనాను దేశానికి తీసుకొని వస్తాను అని అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు.
ఇప్పుడు అక్కడ జరిగిన ఆ వాగ్దానం నెరవేరాలని యూదులు ఐగుప్తు దేశంలో నిరీక్షణ కలిగి ఎదురు చూశారు ప్రియుల. అక్కడ మోషేను దేవుడు ఏర్పరచుకొని వారి నిరీక్షణ సఫలమయ్యేలా చేశారు. అలాగే ఇప్పుడు ఆ మోషే చెప్పాడు, నా వంటి ప్రవక్తను మరల మీ వద్దకు పంపిస్తాడు దేవుడు, ఆయన మిమ్మల్ని అందరూ విమోచిస్తాడు, మిమ్మల్ని అందరూ నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్తాడు, పునరుద్ధానంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళతాడు. ఇటువంటి అనుభవాల కోసమై వారు మా శ్రమలన్నీ తొలగిస్తాడు, మా బాధలన్నీ తొలగిస్తాడు, బాధలు లేని జీవితం మాకు ఇస్తాడు మా రక్షకుడు, కష్టాలు లేని జీవితం మాకు ఇస్తాడు మా రక్షకుడు అని ప్రజలు ఎదురు చూస్తూ ఉండేవారు. ఏమండి, భూలోకంలో జీవించి ఏ వ్యక్తికైనా కష్టాలు బాధలు లేకుండా ఉండగలరా? అది అసాధ్యం. కష్టాలు కన్నీరు బాధలు లేని రాజ్యం ఏది అంటే అది పరలోక రాజ్యం. యేసు ప్రభువారు దాని గురించే ఎక్కువ మాట్లాడారు. అందుకే ఆయన చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేరు. అంటే ఇప్పుడు మెస్సియా క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఈ నిరీక్షణ విషయమే, ఈ వాగ్దానం పొందుదమనే నిరీక్షిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు వచ్చి అందరినీ ఆ దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని ఆయన సిద్ధపాటు చేస్తూ వచ్చారు. ఆయన చెప్పారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే మీతో చెప్పేవాడిని, మిమ్మల్ని అందరినీ నేనుండే చోట మీరు ఉండలేకుండా తీసుకుని వెళ్ళటానికై మరలా వస్తాను, నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను అని యేసు ప్రభువు తేటగా చెప్పారు. అనేక రకాలైన ఉపమానాలు చెప్పారు. ఆయనను ఆయన నిరూపించుకున్నారు. మరణం గెలిచి పునరుద్ధానుడై తిరిగి లేచారు. అయినప్పటికీ యూదులు యేసయ్యను మెస్సయ్యగా అంగీకరించలేదు. కానీ ఆ వాగ్దానము పొందుదుము అన్న నిరీక్షణ మాత్రం వారు పోగొట్టుకోలేదండి. దాన్ని మాత్రం పట్టుకొని ఇప్పటికీ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు ప్రియులారా. యూదుల్లో ఉన్నటువంటి గొప్ప అనుభవాలు ఏంటంటే, ఒకటి విశ్వాసము, రెండవది నిరీక్షణ, ఇవి గట్టిగా ఉంటాయి. మూడవది భక్తి. భక్తి విషయంలో బహు ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు. అలాగే వారి విశ్వాసం విషయంలో అస్సలు వెనకంజ వేయరన్నమాట. ప్రాణమైన పోగొట్టుకోవాలి కానీ దాన్ని మేము పోగొట్టుకోమన్నట్లుగా ఉంటారు. నిరీక్షణ విషయంలో కూడా వారు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూనే ఉంటారు. అందుకే దేవుని పిల్లలుగా మనం కూడా అటువంటి అనుభవాలు నేర్చుకోవాలి. నీ విశ్వాసం ఎన్నడూ విడిచిపెట్టే వ్యక్తిగా ఉండకూడదు. పౌలు భక్తుడు కూడా అంటాడు తిమోతికి రాసేటప్పుడు, విశ్వాసం కాపాడుకున్నాను, నా పరుగును కడముట్టించాను, ఇక మీదట నా కోసం నీతి కిరీటం సిద్ధపరచబడింది. అంటే నిరీక్షణ విషయంలో దేవుడు సహాయం చేస్తాడు అన్నది ఎప్పుడు కూడా పోగొట్టుకోరు. దేవుడు నన్ను విడిపిస్తాడు అన్నది ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోరు అనమాట. ఎదురు చూస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. మన భాషల్లో చెప్పాలంటే స్టిల్ ప్రియులారా, యూదులు వారు దేవుడి మీద ఆధారపడతారు, ప్రార్థన చేస్తారు. యూదుల విశ్వాసం ఏంటంటే అందరూ దేవుని ప్రజలే, మంచి వారిని దేవుడు రక్షిస్తాడు, నమ్మని వారిని లేక చెడ్డవారిని దేవుడు శిక్షిస్తాడు. యేసుప్రభువు వారు కూడా అదే చెప్పాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడు. ప్రియులారా, యూదులు చెప్పే ధర్మశాస్త్రం, యేసు ప్రభు చెప్పే మాట, ఈ రెండింటికి ఎక్కడ వ్యత్యాసం అయితే కనిపించదు. చాలా వరకు తండ్రి మాటలే కుమారుడిగా యేసు ప్రభు కూడా పలుకుతూ ఉంటాడు. అయితే ఇక్కడ యూదులు గురించి పౌలు భక్తుడు మాట్లాడేటప్పుడు అంటున్నాడు, మన గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. 8వ వచనం, దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మ తగనిదని మీరెలా ఎంచుచున్నారు? ఇప్పుడు యూదులు యేసు ప్రభుని అసలు నమ్మలేని ఇంకొక విషయం ఏంటంటే ఆయన మరణం గెలిచి తిరిగి లేచాడు. అది అసలు వారు నమ్మట్లేదు, ఒప్పుకోవట్లేదు. పరిసయ్యులు పునరుద్ధానాన్ని నమ్ముతారు, కానీ యేసు ప్రభు తిరిగి లేచాడు అంటే మాత్రం నమ్మరు. చూడండి, మానవ జీవితంలో కొంతమంది దేవుని విషయాల్లో వీరికి వీరే కొన్ని లిమిట్స్ పెట్టుకొని, అది మేము నమ్మమండి, అది దేవుడు చేయడండి, ఇట్లా బంధించబడిన వారుగా ఉంటారు. పరిసయ్యులు పునరుద్ధానాన్ని నమ్ముతారు. సద్దూకయ్యులు అంటే అసలు వాళ్ళు నమ్మరు, పునరుద్ధానం అనేదే నమ్మరు. కానీ ఈ పునరుద్ధానాన్ని నమ్మే వీరు కూడా యేసు ప్రభు తిరిగి లేచాడంటే మాత్రం నమ్మరు. లేదు, మెస్సియా వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మనందరినీ సజీవులుగా లేపుతాడు. యేసు ప్రభు అదే కదా చెప్పాడు. అందుకే పౌరు భక్తుడు తెస్సలోనిక సంఘానికి రాసేటప్పుడు కూడా చెప్తాడు, యేసు ప్రభు
ఆయన రెండవసారి వచ్చేటప్పుడు మృతులైన వారు మొదట లేస్తారు. పునరుద్ధానాన్ని గురించి మాట్లాడి ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనం ఏకముగా కొనిపోబడి మేఘముల మీద ఆయన కలుసుకుంటామని చెప్తా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు యూదులు పునరుద్ధానాన్ని నమ్ముతారు కానీ యేసు ప్రభువుని నమ్మరు. అందుకే పౌలు భక్తుడు ప్రశ్న అక్కడ పెడుతున్నాడు, దేవుడు మృతులను లేపునన్న సంగతి నమ్మ తగనిదని మీరు ఎలా ఎంచుచున్నారు? 9వ వచనం, నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకొంటిని. యెరూషలేములో నేను అలాగూ చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. చూడండి, యేసు ప్రభు గురించి ఇప్పుడు పౌలు భక్తుడు మాట్లాడటం ప్రారంభించాడు. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యాలు చేయాలని నేను అనుకున్నాను, చేశాను. ఎందుకంటే అందరిలాగే ఒకప్పుడు పౌలు కూడా యేసు ప్రభుని ఆయన ఒక మనిషి అనే అనుకున్నాడు. ఒక మరియమ్మ కుమారుడు, లేకపోతే మన మధ్యలో గుట్టి పెరిగిన వాడు, ఆయన ఒక మనిషి. యూదులు ఒక మనిషిని దేవుడు అంటే అస్సలు ఒప్పుకోరు. దేవుని స్థానాన్ని మనిషికి ఇవ్వటానికి అస్సలు ఒప్పుకోరు అనమాట వాళ్ళు. ఎందుకంటే 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కాబట్టి యూదులు ధర్మశాస్త్రాన్ని, ఆ 10 ఆజ్ఞల్ని స్పష్టంగా ఇంచ్ టు ఇంచ్, పొల్లు టు పొల్లు వాళ్ళు పాటిస్తారు. కాబట్టి వారు ఎక్కడ మరొక వ్యక్తిని దేవుడు అంటే ఒప్పుకోరు. యేసు ప్రభువుని అందుకే వారు అంగీకరించలేదు. ప్రియుల, యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. దాన్ని అసలు వారు ఒప్పుకోలేకపోయారు. అరే దేవుడు ఎక్కడు, పరిశుద్ధుడు, నువ్వెక్కడ? ఇంకా అక్కడ వారి నమ్మకం ఏంటి అంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపాత్ములను శిక్షిస్తాడు, తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు, గెహన్నాలో పడేస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటే ప్రజలందరూ భయపడాలి, అది వారి భక్తి. యేసు ప్రభు వచ్చి తండ్రి తండ్రి అనేవాడు దేవుని. అరే దేవుని తండ్రి అంటావేంటి? దేవునికి అంత దగ్గరికి వెళ్ళే ధైర్యం మనకు లేదు, అంత సాహసం మనకు లేదు. ఎందుకంటే మనం పాపాత్ములో, దేవుడు పరిశుద్ధుడు, మనం ఎలా వెళ్ళగలం దేవునికి దగ్గరగా అన్నట్లుగా వారు అంగీకరించేవారు కాదు యేసుప్రభు మాటలు. కాబట్టి యేసుప్రభు అంటే వారందరిలో భయంకరమైన ద్వేషం వచ్చేసింది. ఆయన మరణించి పునరుద్ధానం లేచిన తర్వాత శిష్యులు ఆయన పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు అది ఇంకా అసలు వీరు అంగీకరించలేకపోయారు. అలా ఎవరెవరైతే యేసుప్రభుని నమ్ముకున్నారో వారిని హింసించడం ప్రారంభించారు, జైల్లో వేయటం ప్రారంభించారు, కొంతమందిని చంపటం కూడా జరిగింది. స్టెఫన్ లాంటి వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపినప్పుడు సౌలు అక్కడ ఉన్నాడు, సమ్మతించాడు, సాక్షిగా ఉన్నాడు. ప్రియులారా, అదే చెప్తున్నాడు 11వ వచనం, అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదోషణ చేయనట్లు బలవంత పెట్ట చూచి తిని. చూడండి, ఆ మత ఉద్రేకం ఎంతైంది అంటే, అరే యేసు ప్రభుని దేవుడు అంటారు ఏంటి వీళ్ళు అని పౌలుగా మారినటువంటి ఈ సౌలు వారి సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ వారిని కొట్టి దండించాను ఉంటుంది. అంటే వారిని కొట్టి గాయపరచి వారిని భయపెట్టి వారు దేవదోషణ చేయాలని, అంటే యేసు ప్రభుని తిట్టాలి లేక శపించాలి అని దేవదోషణ చేయనట్లు బలవంత పెట్ట చూచి తిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. పౌలు సౌలుగా ఉన్నప్పుడు చేసిన కార్యాలను గురించి ఇక్కడ అగ్రిప్ప రాజుతోటి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇలాంటి వ్యక్తిని, నా బ్రతుకు ఇలాంటిది, నేనేమి ఈజీగా యేసు ప్రభుని నమ్మిన వ్యక్తిని కాదు. ప్రియులరా, చాలామంది వ్యక్తులు యేసు ప్రభుని నమ్మటానికి వెనక బలమైన కారణాలు ఇలాంటివి ఉన్నాయి. ప్రియులారా, ఒకప్పుడు దుర్మార్గులుగా జీవించేవారు, ఒకప్పుడు రౌడీలుగా బ్రతికినటువంటి వారు, ఒకప్పుడు ఎవరిని లెక్క చేయనటువంటి వారు, ఒకప్పుడు నరహంతకులుగా ఉన్నటువంటి వారు, ఒకప్పుడు భయంకరమైన మోసగాళ్ళుగా ఉన్నటువంటి వారు, ఒకప్పుడు ఇతరులను దోచుకున్నటువంటి వారు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత అవన్నీ విడిచిపెట్టి, ఈ పాపం నాకు వద్దు, నాకు రక్షణ కావాలి, రక్షకుడు కావాలి, పాప క్షమాపణ కావాలి, దేవుని రాజ్యం కావాలి, నిత్య నరకాగ్నికి వెళ్ళే ఈ శపించబడిన ఈ పాపపు బ్రతుకు నాకు వద్దు అని అనేక మంది విడిచిపెట్టేశారు. ప్రియులారా, యేసు ప్రభు చేసే గొప్ప కార్యం అదేనండి, మనిషిలో మార్పు, మనస్సు మారుట. అందుకే మారు మనస్సు అనేది యేసు ప్రభు వారి యొక్క బోధ, మత ప్రచారం కాదు. యేసు ప్రభు నమ్ముకోండి కాదు. యేసు ప్రభు ఊరక నమ్ముకుంటే ఉపయోగం లేదండి. ఈరోజు ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్నా ప్రతి ఒక్కరితో ఒక మాట చెప్తున్నాను, నువ్వు మారు మనసు పొందావా?
యేసుప్రభు నమ్మక మునుపు ఉన్నటువంటి నీ దుష్ట స్వభావం నీలో నుండి బయటికి వెళ్ళాలా. అది వెళ్ళకపోతే నువ్వు యేసుప్రభు నమ్మినట్టే కాదు. మారు మనస్సు పొందని నీకు యేసయ్యతో రక్షణలో స్థానం అయితే లేదు. అందుకే పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు, ఒకప్పుడు నేను ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తిని, నన్ను ప్రభు మార్చాడు, అవన్నీ విడిచిపెట్టాను అని చెప్తున్నాడు. 12వ వచనం, అందు నిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత అధికారము ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవచ్చుండగా, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని. దమస్కులో ఉన్నటు వారిని హింసించటానికై ప్రధాన యాజకుల ద్వారా ఆజ్ఞను పొంది పౌలు దమస్కుకు బయలుదేరి వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే, ఒక గొప్ప వెలుగు, అది మామూలు వెలుగు కాదు, మనిషి చూడలేనంత గొప్ప వెలుగు, ప్రకాశమానమైన ఒక వెలుగు ఈయన వెళుతున్న త్రోవలో ఈయన దగ్గర ప్రకాశించటం చూచి తిని అంటాడు. మేమందరమును నేలబడినప్పుడు, ఆ వెలుగు చూడటమే కాదంట, ఆ వెలుగు దెబ్బకి, ఆ ప్రభావం దెబ్బకి అందరు నేల మీద పడిపోయారట. మేమందరం నేలను పడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించొచ్చున్నావు, ముని కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటిని. చాలా చక్కని ఉపదేశం. యేసు ప్రభువారు సౌలుతోటి డైరెక్ట్గా స్వరం ద్వారా మాట్లాడాడు. ఎప్పుడు? పునరుద్ధానుడై లేచిన తర్వాత. ప్రియులారా, దేవుడు కనబడతాడా? కనబడతాడు. దేవుని వెలుగు కనబడుతుందా? కనబడుతుంది. దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. సౌలుతోటి మాట్లాడలేదా? ప్రియులారా, ప్రార్థనా జీవితంలో క్రొత్త నిబంధనలో యేసు పునరుద్ధానుడైన తర్వాత జరిగిన సంఘటన ఇది. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు కాదు, ఆయన మరణం గెలిచి తిరిగి లేచిన తర్వాత జరిగిన సంఘటన ఇది. సౌలు దమస్కుకు వెళ్తూ ఉన్నాడు. దేవుడు సౌలును దర్శించాడు. అప్పుడు తన బ్రతుకు మార్చబడింది. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మీకు ఎటువంటి అనుభవాలు ఉన్నాయి? మరు మనసు పొందిన అనుభవం ఉందా? దేవుని దర్శన అనుభవాలు ఉన్నాయా? దేవుని స్వరం వినే అనుభవాలు ఉన్నాయా? దేవుని యొద్ద నేర్చుకునే అనుభవాలు ఉన్నాయా? దేవునికి ఇష్టం లేని మన జీవితం నుండి విడిచిపెట్టే అనుభవాలు ఉన్నాయా? అటువంటివి మనం నేర్చుకోవాలి. ప్రియుల, దేవుని నమ్ముకున్న తర్వాత దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. దేవుడు మనల్ని దర్శించాలి. దేవుడు మనతో మాట్లాడాలి. నువ్వేదైనా తప్పు చేస్తున్నప్పుడు దేవుడిని హెచ్చరించాలి. ఒకవేళ దేవుడినితో మాట్లాడలేదు అంటే దేవుడు నీతో మాట్లాడట్లేదు. ఈ సత్యం అర్థం చేసుకో. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అందుకే నువ్వేం చేసినా దేవుడు నీకేం చెప్పట్లేదు. సౌలుని విడిచిపెట్టలేదు, దర్శించాడు. అసలు కొట్టినంత పని చేశాడు దేవుడు. ఏం చేస్తున్నావు? ముని కోళ్ళకు ఎదురుతానుట నీకు కష్టం. అంత మాట మాట్లాడారంటే ప్రభు ఎలా ఒక తప్పు చేసే వ్యక్తిని దేవుడు విడిచిపెడతాడు? ఎవరైనా వారి పాపంలో వారు జీవిస్తూ నేను బాగున్నాను అనుకుంటే అది నీ భ్రమ. దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. అలాగే నీ పాపం నుండి చనిపోతే నీ నరకాగ్నికి వెళ్ళే ప్రమాదం ఉంది. వారు మనసు పొందండి, ప్రభుకు నమ్మకస్తులుగా జీవించండి. ప్రభు మీకు ఆ కృపను దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ఎదురుమిచ్చిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. మేము ఎట్లుండాలి, ఏ రీతిగా జీవించాలి, ఆయన సౌలు జీవితంలో ఉండి మాతో మాట్లాడినందులకై మీకు స్తోత్రాలు. మా ప్రియులందరినీ దర్శించండి. వారికున్న ప్రతి సమస్యలను విడిపించండి. ప్రతి ఒక్కరు మరి ముఖ్యంగా నీ స్వరం వినేవారుగా నీకు నమ్మకస్తులుగా జీవించడం కృప దయచేయండి. వారికున్న సమస్యలు, కష్టాలు, బాధలన్నిటి నుంచి విడిపించి సంతోషం, సమాధానం మా ప్రియులందరికీ దయచేయండి. ఆశీర్వదించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారు నమ్ముతున్నాం. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ వాళ్ళు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దేవునికరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డిడి ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 002122. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును.